సాల్వా అనే ఏరియాకి పోతున్నా, ఎందుకంటే నా కోవిడ్ అతను బాడీకి లెక్క తీసుకురాపో అని చెప్పినాడు. అక్కనే కాదు, ఈ అరబ్ కంట్రీలో కానీ కోవిడ్ లో పనిచేసే ప్రతి ఒక్క డ్రైవర్లకి మాక్సిమం కోవిడ్ అతను బాడీకి లెక్క తీసుకురాపో అని చెప్తాడు. కోవిడ్ అతను ఒక ఇల్లుని రెంట్కి ఇచ్చాడరా అంటే ఏది బిల్డింగ్లు కాదు, ఇల్లు 5 లక్షల్లో ఉంటాయి. మనం అయితే కోవిడ్ వాళ్ళు ఇల్లు రెంట్ తీసుకున్నాం, ఒక 4 నెలలు పని చేసిన లెక్క వాళ్ళకి నెలకు కట్టాలి, అంత ఉంటుంది ఎక్కడ. ఇక్కడ మన వాళ్ళు ఎలా ఉన్నారా అంటే బ్యాచులర్ రూమ్ లోనే 10-15 వేలు కట్టాలి నెల. అబ్బి నేనేంది బ్యాచులర్, నువ్వు ఒంటరిగా ఉంటాను అంటే నువ్వు సంపాదించిన నెల చేస్తావు ఈ రూమ్ రెంట్కి పెట్టేయాలి. మళ్ళీ లెక్క అయితే తీసుకున్నాను, ఈ లెక్క ఎత్తుకుని కోవిడ్ అతను చేతిలో పెట్టాలి. బట్ దిస్ పాయింట్, కోవిడ్ అతను మనల్ని నమ్మకంగా లెక్క తెమ్మని చెప్పినప్పుడు వంకర బుద్ధి అనేది చూపియాకండి. ఒక మనిషి నమ్మకంగా లెక్క తెమ్మని చెప్పినప్పుడు అది చేయకండి. ఇట్లాంటి పని ఏదైనా చేసావరా అంటే ఎయిర్పోర్ట్ గడ్డ కూడా ముట్టుకోలేవు. ఇదేనే కాదు, ఏ దొంగతనం చేసినా టక్కని దొరికిపోతాయి. ఇక్కడ కోవిడ్ లో తోలే ప్రతి ఒక్క డ్రైవర్ లో కోవిడ్ కి వచ్చే బండి నేర్చుకున్నాడు తెలుసా మీకు ఆ విషయం. ఎగ్జాంపుల్ నేనే వేసుకో, ఒక నెల రోజులు ట్రైనింగ్ మీద యాక్చువల్ గా వారానికి ధర్మేస్తారు, నాకు నెల రోజులకు పంపించాడు. ఎందుకంటే ఒకప్పుడు నాకు బైక్ రాదు, ఇప్పుడు చూడు దుమ్ము లేపుతున్నా. ఆ బైబిత్తులో నేను వచ్చి బండి తోలుతాను, మీరు దోలరు చెప్ప. చల్లగా నీళ్ళు ఇచ్చాడు ఆ పెద్ద ఆయన. ఆ డ్రెస్ చూస్తా అంటే పాకిస్తాన్ అని లెక్కున్నాడు. ఈ వీడియో మొహరం పండగ తీసిన, అందుకే ఇచ్చినాడు అనుకుంటా. ఆ ఊర్లో బాగా జరిగేది పీర్ల పండగ. ఏహం గట్టి సబ్స్క్రైబ్.